నిజానికి నందమూరి కళ్యాణరామ్ హీరోగా డాష్ అండ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్షన్లో రూపొందిన ఇజం సినిమాను సెప్టెంబర్లోనే రిలీజ్ చేయాలి. అయితే ఈ నెల 23న వస్తుందని అనుకున్న సినిమాను ఏకంగా దసరాకు కూడా దాటించేసి అక్టోబర్ 3వ వారంలో రిలీజ్ అంటున్నారు. ఇంతకీ ఈ సినిమాను ఆపేసి పోస్ట్ పోన్ చేయడానికి కారణం ఏంటంటారు? సినిమాలో కొన్ని సీన్లను ప్రస్తుతం రీషూట్ చేస్తున్నారని ఫిల్మ్ నగర్లో కొన్ని రూమర్లు వినిపిస్తున్నాయి. కానీ అలాంటిదేం లేదట. ఆఫ్ కోర్స్ రీషూట్ చేసినా కూడా పెద్ద ప్రాబ్లం ఏమీ లేదు. కానీ ఎందుకంటే థియేటర్లోకి వచ్చే ముందు ఎంతవరకు సినిమాను అద్భుతంగా తీర్చిదిద్దగలిగితే అంత బెటర్. అయితే ఇజం విషయంలో మాత్రం సరైన రిలీజ్ డేట్ కోసమే వెయిటింగ్ చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో విడుదలైన సినిమాలన్నీ రిలీజ్ డేట్ను సరిగ్గా చూసుకుని హ్యాపీగా ఖాళీగా ఉన్న రోజున రిలీజ్ చేస్తే ఓపెనింగ్లు భారీగా వస్తున్నాయి. అందుకే దసరా రేస్లో గుంపులో గోవింద టైప్లో ఇప్పటికే ఉన్న అరడజన్ సినిమాలతో జాయిన్ అవ్వకుండా జాగ్రత్త పడదాం అని కళ్యాణం డెసిషన్ తీసుకున్నట్లు సమాచారం. ఎప్పుడూ కొత్త కొత్త హీరోయిన్లను టాలీవుడ్కు అందించే పూరి జగన్నాథ్ ఈసారి మిస్ ఇండియా బ్యూటీ అదితి ఆర్యను టాలీవుడ్కు ఇజం ద్వారా పరిచయం చేస్తున్నారు. ఈ సినిమాలో ఆమె ఒక ముస్లిం యువతి పాత్రలో నటిస్తోంది. మీ నాన్నకో ఫోన్ చేయవే, ఎక్కడున్నారు? ఏడే మన భుజంగా కనబట్లేదు. అమ్మా అమ్మా నాన్న ఎక్కడమ్మా? ఆయన ఎక్కడుంటారో శివగాడికి తెలుసు. సార్ పొరపాటు జరిగిపోయింది సార్. 1 కాదు 2. ఎవరికి తెలియకుండా కాపాడు. నాన్న హలో